ప్రియాంక. ఏంటి కార్తిక్, లవ్ లెటరా? అవును ప్రియాంక. కార్తిక్, నిన్నెప్పుడు నేను ఫ్రెండ్ లానే అనుకున్నా. సారీ కార్తిక్. శ్రావ్య, ఐ లవ్ యూ. సారీ కార్తీక్, నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, ఒక అన్నయ్యలానే చూశాను. గీత, నువ్వంటే చాలా ఇష్టం నాకు. సారీ కార్తీక్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. చీ, నేను అమ్మ జీవితం. ఊర్లో ప్రతి యాదవ్కి అమ్మాయి పడుతుంది, నాకు తప్ప. నేను ప్రేమించిన అమ్మాయిలే తప్ప నన్ను ప్రేమించిన ఒక్క అమ్మాయి కూడా లేదు. దేవుడా, మరో జన్మని దుండుంటే లవర్ బాయ్గానే పుట్టించు, లేక లవర్ బాయ్లా పుట్టించు. ఈ జన్మ గుడ్ బై. ఐ లవ్ యూ కార్తీక్. నాకు తెలుసు దేవుడా, నేను చనిపోవడం నీకు ఇష్టం లేదు. అందుకే కదా అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టు స్వప్న. చి బ్రో, మీ పేరు కూడా కార్తికా? అవును బ్రో, ఎందుకు అడిగారు? నా పేరు కూడా కార్తిక్. అవునా బ్రో, కొంచెం ఇటు పక్క వస్తారా? బుజ్జి 2 నిమిషాలు ఇలా వెళ్ళి అలా వస్తా. చెప్పండి బ్రో, ఏంటి విషయం? నాకు చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా బ్రో? పర్లేదు బ్రో, అడగండి. ఇంత అందమైన అమ్మాయి నీకు ఎలా పడింది బ్రో? బ్రో, మనలో అన్నమాట, ఎంత అందమైన అమ్మాయి అయినా కూడా ఎదవలగా పడుతుంది, అది నా లెక్క. నువ్వు సూపర్ బ్రో. థ్యాంక్స్ బ్రో. బ్రో, మరి నేను వెళ్ళనా? మా డార్లింగ్ వెయిట్ చేస్తుంది. ఓకే బ్రో. అరే కార్తిక్, చీ నీ బతుకు చెడ. వాడేంటి, వాడికి ఎవరేంటి? మరి నీకు ఈ భూమి మీద బతికి అర్హత కోల్పోయావరా? నేను చచ్చిపోతా. ఏమైందిరా, కళ్ళు తిరుగుతున్నాయి. ప్రశాంతంగా చావు. హలో, అవునా? ఎక్కడ? ఇప్పుడే వస్తున్నా. హలో శంకర్. పొద్దున ఏంటి మామ ఫోన్ చేసావు? ఏమైంది? అరే అర్జెంట్ ఇంటికి రారా. ఏమైంది మామా? నువ్వు రారా ఫాస్ట్. ఏమైంది మామా? ముందు బీచ్కి పదరా, చెప్తా. బీచ్కి ఎందుకు మామా? డౌట్ ల్యాబ్ ముందు పదరా బాబు. సరే సరే. సారీ రా బావా, రాత్రి బాగా ఎక్కువైంది, ఎక్కడే పడుకున్నట్టున్నా. చూడు బావా, నాకు తెలుస్తుంది నీ బాధ. అలానే ఇప్పుడు బాధ కలిగితే అప్పుడు ఇలా తాగడం మంచిది కాదు. మరి ఏం చేయరా, నేను ప్రేమించిన ప్రతి అమ్మాయి నా మీద ఫీలింగ్స్ లేవనుంటాయి. ఎక్కడో తెలియని బాధరా. చూడు బావా, ఒక అమ్మాయి నా లైఫ్లో 2 రోజులు ఉంది, తర్వాత వెళ్ళిపోయినా పర్లేదు, ఆ జ్ఞాపకాలతో బతికేస్తా. అందుకే మామా మాలాంటి యూత్ అమ్మాయిలు వద్దు ఆంటీలే ముద్దంటారు. నువ్వు ఇప్పుడే ఇవ్వను సరోజ ఆంటీ చాలా బాగుంటుంది. నీకు ఇంకో విషయం తెలుసా? వాళ్ళ ఆయన ఊర్లో కూడా లేడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. సెర్చ్ ఎలా ఏంటి? అరే అసలే కోపంలో ఉన్నా, ఇంకొక మాట అన్నా అయితే వద్దా? నేనున్నా సరోజ ఆంటీకి. రే ఎల్లు. అరే వదిలే బావా, వాడి గురించి తెలుసుగా. కార్తిక్, ప్రసపే వేగంరా. హాయ్. హాయ్. హాయ్ కార్తీక్. హాయ్. ఏమైంది వాడికి మొహం అలా పెట్టాడు? తెలుసు కదా వాడి గురించి.
సరే ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా? పద. రాజ్, నీకు విషయం చెప్పాలరా. చెప్పుజీ. అది బావా సరే నేను వెళ్తాను బావా. 2 బస్ బావా, నేను వచ్చేస్తాను ఇప్పుడు. సరే బుజ్జి, నేను వెళ్ళొస్తా. నీతో కొంచెం మాట్లాడాలి రాజ్. సరే బావా, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళొస్తాను. చెప్పుజీ. నిన్న అమ్మ కాల్ చేసింది, ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, గుర్తొస్తానంట, ఒకసారి రమ్మంది. మరి వెళ్తున్నావా? వెళ్ళాలిరా. సరే జాగ్రత్త, ఇంటికి వెళ్ళి కాల్ చేయ. మరి ఉమ్, మళ్ళీ ఎప్పుడు వస్తావు? 1 వీక్లో వచ్చేస్తాను. కానీ ఈ 1 వీక్లో నువ్వు లేకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. ఇంత చిన్న విషయానికే బాధపడతావా? 1 వీకే కదా, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. చూడు, ఇప్పటికే లేట్ అయ్యింది, ట్రైన్ మిస్ అవ్వగలదు. పద, స్టేషన్ డ్రాప్ చేస్తా. వద్దురా, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. నువ్వు మాత్రం టైం తిను. నేను ఇంటికి వెళ్ళాక రోజుకి ఒకసారైనా కాల్ చేస్తాను, నువ్వు కాల్ ఇచ్చే చాలు. సరేరా, నేను వెళ్ళొస్తాను. ఏదో పని ఉందనే వెళ్ళు. ఇదే నా పని, ఇలా చెట్టు కింద కూర్చోవడం. అసలు ఏమైందిరా నీకు? నాకేమైంది బావా, నేను బాగానే ఉన్నాను. సిస్టర్ నీతో ఏదో మాట్లాడాలనుకుంది, మధ్యలో నేను ఎందుకు, అందుకే ఇలా వచ్చేసా. పెద్ద కనకారం చేసావులే. సరే కానీ 2 డేస్ కీర్తి వాళ్ళ ఊరికి వెళ్ళొస్తా. రాజేష్ ఉన్నాడు కదా, వాడికి ఒక ఫైల్ ఇస్తా, ఇచ్చేస్తారా? మరీ అంతగా చెప్పాలా బావా, నేను ఇచ్చేస్తా. సరేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇదో బైక్కి. నువ్వు రావా బావా? నేను తర్వాత వస్తా, కీర్తికి కాల్ చేసి వచ్చేస్తా. ఏంటి బాబా పర్సనలా, అందుకే నేను పంపించేస్తున్నావు కదా. పర్సనల్గా తొక్క, నువ్వు పోరా బాబు, నేను వచ్చేస్తా. సరే సరే, టేక్ యూర్ ఓన్ టైం. వీడికి ఎలాగైనా ఒక అమ్మాయి సెర్చ్ చేయాలి. వీడిని ఇలా వదిలేస్తే పిచ్చడైపోలాగా ఉన్నాడు. ఫోన్లే అని నాకు తెలిసిన ఏ అమ్మాయినైనా సెర్చ్ చేస్తే వీడి పిచ్చి ప్రేమను తట్టుకోగలదో లేదో అని భయమేస్తుంది. స్వామి, ఇంతవరకు నా జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఇచ్చావు. కానీ ఫస్ట్ టైం ఈ కష్టాన్ని చూసి భయమేస్తుంది. మా కార్తిక్ గాడి ఒంటరితనాన్ని దూరం చేసి ఒక మంచి అమ్మాయి పరిచయం అయ్యేలా చేయి స్వామి. నా లైఫ్లో మరి ఎటువంటి కోరికలు లేవు. మీరు నన్ను స్వామీజీ అంటారు, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా గురూజీ అంటారు. మరి మీరిక్కడ? నేను అలా వెళుతుంటే నిన్ను చూసా, నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నా, అందుకే ఇలా వచ్చా. అవును స్వామి, నాకు సమస్య ఉంది, కానీ దాని పరిష్కారం మాత్రం తెలియడం లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతా స్వామి, ఇప్పుడు కూడా నా బాధని ఆ దేవుడితోనే చెప్పుకుంటున్నా. అలా అయితే నువ్వు తాయితను కూడా నమ్ముతావా? అలా ఎందుకు అడుగుతున్నారు స్వామి? నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. అవునా? ఏంటి స్వామి అది? ఏంటి తాయెత్తా? అవును, నీ సమస్యకు పరిష్కారం ఇదే, నమ్మితే కట్టుకో. కానీ స్వామి, సమస్య నాది కాదు, మా ఫ్రెండ్ది. నాకంతా తెలుసు, సమస్య మాత్రం నీ ఫ్రెండ్దే, కానీ దాని పరిష్కారం మాత్రం నువ్వే. నాకు అర్థం కావట్లేదు స్వామి, మా ఫ్రెండ్ సమస్యకి పరిష్కారం నేనా? చెప్పాను కదా నీకు, దేవుణ్ణి నమ్మితే ఈ తాయెత్తును కూడా నమ్మాలి. ఇది కట్టుకో, నీ సమస్యకు పరిష్కారం అవుతుంది, ఇది సత్యం. కానీ స్వామి, అదేంటి ఇది? ఇతను ఇప్పుడే కదా వెళ్ళాడు, కనిపించడం లేదు.
చెప్పాను కదా నీకు, దేవుణ్ణి నమ్మితే ఈ తాయెత్తును కూడా నమ్మాలి. ఇది కట్టుకో, నీ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇది సత్యం. అరే ఏమైందా రాజు, ఇలా అమ్మాయిలా మారిపోయావు? నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇలా జరగడానికి కారణం ఏంటని. తాయెత్, ఈ తాయెత్తులో ఏదో ఉంది. నాకంతా తెలుసు. సమస్య మాత్రం నీ ఫ్రెండ్దే, కానీ దాని పరిష్కారం మాత్రం నువ్వే. నాకిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది. దేవుడా, ఏంటయ్యా నీ లీల? మా ఫ్రెండ్కి ఒక మంచి అమ్మాయి పరిచయం చేయమంటే నన్నే అమ్మాయిలా మార్చేసావుగా. అయినా ఇది కూడా నా మంచికే. మా కార్తీక్ గాడిని ఎవరో అమ్మాయి సెట్ చేయడం బదులు నేనే అమ్మాయిగా మారి వాడిని లవ్ చేసి 2 రోజులు తిప్పించుకొని బ్రేకప్ చెప్పేస్తే వాడికి అమ్మాయిల మీద ఇష్టం పోయి అమ్మాయి జోలికి వెళ్ళడం మానేస్తాడు. ఇది సూపర్ ఐడియా. అయినా ఏం అందంగా ఉన్నాడు రాజు, నా దిష్టే తగిలేలా ఉంది. నేనైతే అమ్మాయిలా మారాను, కానీ నా వాయిస్ సెట్ అబ్బాయిలా ఉంది. కాంపిటీషన్ మేము ఇక్కడ చేయాలి ఏంటి? ఒకసారి చేస్తే పోలే. హాయ్ కార్తీక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ కార్తీక్. నాలాంటి అమ్మాయి నీకు దొరకడం నువ్వెలా ఫీల్ అవుతున్నావు? వావ్, వాయిస్ అద్దరిపోయింది. ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడు? హలో, చెప్పావా? నేను నీకు ఫైల్ ఇచ్చాగా, రాజేష్కి ఇచ్చేసావా? లేదు ఇంకా, నేను ఫ్రెష్ అప్ అయి వెళ్తా. నువ్వు ఎక్కడున్నా బావా? చెప్పా కదా, కీర్తి వాళ్ళ ఊర్లో ఉన్నా. అవునా? సరే ఉంటాను బావా, నేను ఫైల్ ఇచ్చేస్తా రాజేష్కి. ఓకేరా, ఉంటాను. బావా.